ఓం నమో వెంకటేశాయ. ఓం నారాయణాయ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. Ladies and gentlemen, this is Vizag Satya, social media fame and Hindu activist. నేను హిందూ యాక్టివిస్ట్ కాబట్టి నా వీడియోస్ అన్నీ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియాలోకి ఒక జోకర్ వచ్చింది. ఆమె డైలాగ్స్ చెప్తాం సోషల్ మీడియాలో. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా? ఆమె ఆడపిల్ల కాబట్టి. మీ ఆవిడని మా ఆవిడ అని ఎందుకు అంటావంటే అది మీ ఆవిడ కాబట్టి. రెయిన్స్ పడే సీజన్ని రెయినీ సీజన్ అని ఎందుకు అంటారుగా తెలుసా? రెయిన్స్ వస్తాయి కాబట్టి. 7 సార్లు తల మీద నరికి 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 నరికి. ఇవి ఆ జోకర్ చేసే వీడియోలు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 4 times ఆంధ్ర సీఎం తిరుపతిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు. చాలామంది తిరుపతి రాలేకపోతున్నారు పేద ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలు. వాళ్ళకు అందుబాటులో తిరుమల తిరుపతి దేవస్థానములని, టీటీడీ టెంపుల్స్ని, ఒక 5,000 టెంపుల్స్ని త్వరలో నిర్మిస్తాం టీటీడీ సొమ్ముతో అని అన్నారు. పేద ప్రజలు అన్నారు ఆయన. అక్కడ ఆయన ఎస్సీ ఎస్టీ దళితులు అని అనలేదు ఎక్కడ కూడా. ఈ జోకర్కి మరి ఎలా పడేదో తెలియదు. జోకర్ అంటది అసలు రాజ్యాంగంలో ఉందా టెంపుల్స్ నిర్మించడం అంటుంది. అసలు నీకు రాజ్యాంగం కోసం ఏం తెలుసు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం నీకు ఏం తెలుసు? అందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో నీకు తెలుసా? టీటీడీ ద్వారా వచ్చిన డబ్బుతో టీటీడీ దేవాలయాన్ని నిర్మించుకోవచ్చని రాజ్యాంగంలో ఉంది. అసలు నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు. నువ్వు ఒక హిందీ చిన్నగా మాట్లాడలేవు, ఇంగ్లీష్ మాట్లాడలేవు, తెలుగు మాట్లాడలేవు, ఏ భాష రాదు. సీఎం గారి డాక్టర్ కాబట్టి, సీఎం గారి సిస్టర్ కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తి ఎంతో నీకు తెలుసా? 3 లక్షల కోట్లు. ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్, ప్రపంచంలోనే లార్జెస్ట్ టెంపుల్. ఆ 3 లక్షల కోట్లని సక్రమంగా వినియోగిస్తుంది టీటీడీ దేవాలయం. అవసరమైతే ఆంధ్ర గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇస్తుంది. రోడ్లు, వీధి దీపాలు టీటీడీ పేరు మీద ఎన్నున్నాయి చూసుకో. ఆర్ఫనేజ్ హోమ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, తద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది టీటీడీ దేవాలయం. నీలాగా, మీ ఆయనలాగా, నీ కొడుకులాగా అమెరికా వెళ్ళో, ఆస్ట్రేలియా వెళ్ళో, కెనడా వెళ్ళో, ఇంగ్లాండ్ వెళ్ళో ఫండ్స్ తీసుకొచ్చి మత మార్పిడిలు చేస్తామని సొల్లు కబుర్లు చెప్పి ఆ డబ్బు అకౌంట్లో వేసుకోవడం లేదు టీటీడీ. అప్పుడెప్పుడో 1932లో టీటీడీ ఫార్మేషన్ జరిగింది. ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. నీకేంటంటే నొప్పి? టీటీడీ సొమ్ముతో టీటీడీ దేవాలయాలు పేద ప్రజలకి అందుబాటులో కడతామన్నారు చంద్రబాబు నాయుడు గారు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? నువ్వు సెక్యులర్ అంటావు. సెక్యులర్ అంటే నీకు మీనింగ్ తెలుసా? అన్ని మతాల్ని గౌరవించాలి, టెంపుల్స్కి వెళ్ళాలి, చర్చిలకు వెళ్ళాలి, మసీదులకు వెళ్ళాలి. ఒక్కరోజే నువ్వు తిరుపతి కొండ ఎక్కావా? ఎందుకు ఎక్కలేదు? నువ్వు సెక్యులర్ కాదు. మతాల మధ్య చిచ్చులు పెట్టే మతోన్మాదివి నువ్వు. వైఎస్ షర్మిలారెడ్డి నీకే చెప్తున్నా. అసలు ఎందుకు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చిస్తావు? అసలు నీకున్న అధికారం ఏంటి? నువ్వు అసలు లైఫ్లో ఏం సాధించావు? సీఎం కూతురు, సీఎంకి సిస్టర్ అనే పదవులు తప్ప నీకేమున్నాయి? ప్రతిభా పాటిల్ మరాఠీ, ఆమె ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యింది. అలాగే ద్రౌపది ముర్ము, ఆమె కూడా ఒరిస్సా నుంచి వెనుకబడిన కులాల నుండి వచ్చి ఆమె కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యింది. అలాగే ఇందిరాగాంధీ 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంది. ఇంకా సీఎంలు చూసుకుంటే ఎంతోమంది, ఒక మాయావతి, ఒక జయలలిత, ఒక ప్రతిభా పాటిల్, ఒక ఉమాభారతి, ఒక సుష్మా స్వరాజ్, ఒక షీలా దీక్షిత్, ఇలా ఎంతోమంది సీఎంలు అయ్యారు. సరోజినీ నాయుడు, నజ్మా హెబ్దుల్లా, ఫాతిమా బీవి,
తమిళ్ సాయి, సౌందర్య, నటరాజన్ వీళ్ళంతా గవర్నర్లు అయ్యారు. ఆడవాళ్ళ యొక్క సత్తా చాటారు వీళ్ళంతా. నువ్వు ఏమయ్యావు? కనీసం ఒక ఎమ్మెల్సీ అయినా అయ్యావా? ఒక ఎమ్మెల్యే అయ్యావా? ఒక ఎంపీ అయ్యావా? మొన్న ఎంపీగా నిలబడ్డావు కడప నుండి, డిపాజిట్లే రాలేదు నీకు. దట్ ఈజ్ యువర్ స్టామినా. కరెక్ట్. నీకు హైందువులు అంటే ఇష్టం ఉండదు, సనాతన ధర్మం అంటే ఇష్టం ఉండదు, హిందువులు అంటే ఇష్టం ఉండదు, హిందూ వ్యతిరేకివి నువ్వు అసలు. కబడ్దార్ ఒకటే చెప్తున్నాను నేను. హిందువుల జోలికి వచ్చావా చెప్పు తెగుద్ది. షర్మిలారెడ్డి నీకే చెప్తున్నా, వైఎస్ షర్మిలారెడ్డి. మీ హస్బెండ్ పేరు అనిల్ శర్మ, పక్కా బ్రాహ్మణ్. ఆయన మతం మార్చేస్తావు. ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మతాలు మార్చేస్తావా? అదే నీ యొక్క లక్ష్యం. తద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా వెళ్ళి నిధులు తెచ్చుకొని ఫండ్స్ నీ అకౌంట్లో వేసుకుంటావు. అదే కదా నీ యొక్క ముఖ్య ఉద్దేశం. షర్మిలారెడ్డి, టీటీడీ టెంపుల్తో పెట్టుకుంటే గతంలో పెద్ద పెద్ద నాయకులు ఏమైపోయారు నీకు తెలుసు. కొంతమంది గాలిలో కలిసిపోయారు, కొంతమంది మొక్కలు అయిపోయినారు. సో మా జోలికి, మా వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు. వచ్చావా నువ్వు మొక్కలు అయిపోతావు, నువ్వు కూడా గాలిలో కలిసిపోతావు. అర్థమవుతుందా నీకే? వైఎస్ షర్మిలారెడ్డి జోకర్. ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు అసలు, అయినా నీకు సిగ్గు రాలేదా? ఇంకా సిగ్గు తెచ్చుకోవా? ఓం నమో వెంకటేశాయ, ఓం నారాయణాయ, భజ గోవిందం భజ గోవిందం. నేను లేట్గా రియాక్ట్ అయ్యాను హిందూ బంధువులారా, ఎందుకంటే ఈ మధ్య నేను రాయలసీమ, కర్ణాటకలో ఎక్కువగా ఉండిపోయాను కనుక రియాక్ట్ అవ్వలేకపోయాను. ఈరోజు రియాక్ట్ అయ్యాను, దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. హిందువుల మీద ఎవరి విషయం జరిగినా, బురద జరిగినా నేను ఖచ్చితంగా వస్తాను, మాట్లాడతాను, నా వాయిస్ ఇస్తాను. అలాగే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. సత్యమేవ జయతే. బాయ్ బాయ్.